హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాము. ఈరోజు వచ్చేసి మేము నర్సరీకి వచ్చామన్నమాట. ఎందుకు అంటే కొన్ని పూల మొక్కలు కొనుక్కోవాలి. దానికోసము ఫస్ట్ అయితే మేము గులాబీ మొక్కలు చూసాము. వచ్చిందేమో జామకాయ మొక్కల కోసం. సో అక్కడక్కడ చెట్లు పోయాయన్నమాట. వాటిని పెట్టడానికి అంటే రీప్లేస్మెంట్ చేయాలి కదా! సో పోయిన చోట వాటి కోసం తెచ్చాము. గులాబీలు 3 తీసుకున్నా అండి. అదొకటి పింక్, లైట్ పింక్ కలర్, ఒకటి లైట్ పింక్‌లో డార్క్‌నెస్ ఉండేటివి. అవి 2 నాటు గులాబీలనమాట. ఇంకొకటేమో హైబ్రిడ్‌లో కూడా డార్క్ కలర్ అనమాట. రెడ్ కలర్. సో అవి 3 తీసుకొచ్చాము. సో పర్లేదు ఇప్పటికి. ఎందుకు అంటే మేము వచ్చిన ప్రతిసారి దేవుడికి పూలు పెట్టాలంటే ఇక్కడ దొరకవు. వచ్చేటప్పుడు నాకు అసలు గుర్తురాదు. నేను పూలు చాలా తక్కువగా కొంటాను. ఎందుకంటే ఇంట్లో ఉండే వాటిని పెట్టేస్తాననమాట. ఇంట్లో చాలా పూలు పూస్తాయి కాబట్టి కొనేది మర్చిపోయాననమాట. అలా నాకు గుర్తురాదు. ఇది అమ్మ చూడు ఇంకా బట్టలు వేసుకోవాలి. తలపైన పడుతుంది ఏమన్నా ఉందా ఇంకా నాకు వద్దా చాలులే అన్న కూడా అయితే బాగుండదులే పాలు. అంత ఉంటే మాచా ఉంటుంది. ఇదిగో ఇది వంకాయ టింకర్ మునక్కాయ. రోజు మునక్కాయ తిని మునక్కాయలాగా పెరగాలి పొడుగ్గా. నిజంగా పౌడర్ అంట. అయితే ఓకే అమెజాన్ ఏమంతా తీసుకుంటావా ఏంది? హై యాంగిల్ చాలు కానీ ఇంట్లో ఎండిపోయింది ఉంది కానీ. పడుతున్నానా? మునక్కాయ పడుతుందా? మునక్కాయ కనిపిస్తుందా? మునక్కాయ వంకాయ తిరిగినా. అమెజాన్లో 250 grams ఎంత అంట? 500 అంట. ముదిరిపోయినవి ఎందుకు? ఈ చివర్లీడ లేవా? దాన్ని తీసుకొని వచ్చావు. ఇవన్నీ ఇవి కాదా? ఆ పైన లేక తెంప ముదిరినవి ఎందుకు? లేవు. అది కొబ్బరికాయలు కొట్టేది. పైన కోసం చుట్టిదే పైకి ఎత్తువేదండి. అదే స్పీకర్ కావాలి. అవేం కోస్తున్నావు నువ్వు? ఆకలే తెంపుతున్నాము. ఎందుకు నీకు? ఎందుకు చూసారు పోదా? దిగ చాలు కానీ. ఇయ్యన్నా వచ్చి ఇక్కడ వచ్చి తీసుకొచ్చి ఇయ్యన్నా. ఈరోజు మొత్తం హార్వెస్టింగే చూపించబోతున్నాను. ఎందుకంటే ఈరోజు హార్వెస్టింగ్ మాత్రమే చేసాము, ఇంకేం చేయలేదన్నమాట. సో ఇవి వచ్చేసి
స్ట్రాబెర్రీ గవా అండి. సో ఇంతకుముందు నేను ఎప్పుడో లాస్ట్ ఇయర్ కాదు అటు లాస్ట్ ఇయర్ చూపించినట్టున్నాను. సో లాస్ట్ ఇయర్ అస్సలు మొత్తం పుచ్చిపోయండి, పెద్దగా ఏమీ రాలేదు. అప్పుడు సరిగ్గా దీన్ని పట్టించుకోలేదు అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే చెట్టు మొత్తం కాయలు ఉన్నాయి, అక్కడక్కడ పండ్లు అవుతూ ఉన్నాయన్నమాట. కాయలు మనకు కనిపించవు, ముద్రాకులు ఉంది కదా, ఆ ముద్రాకు కలర్లోనే కాయలు కూడా ఉంటాయి, మనకు అస్సలు కనపడవు. దగ్గరికి వెళ్ళి చూస్తేనే కనిపిస్తాయి అనమాట, వీడియోలో అస్సలు కనపడవు అనమాట ఇవి. ఈ పండ్లు చాలా బాగుంటాయండి. సో పుల్లుగా ఉంటాయి. సో పులుపు ఇష్టపడే వాళ్ళు తినొచ్చు. సో లైట్గా తీపి అనిపిస్తాయి బాగా పండిన తర్వాత. వీటి లోపల ఎలా ఉంటుంది అంటే జామకాయలే అండి, చిన్న జామకాయలు. ఇవి ఇంపోర్టెడ్ జామకాయలు అనమాట. సో ఎక్కడో మేము వెళ్ళినప్పుడు, అంటే నేను కాదు మా వారు వెళ్ళినప్పుడు, అక్కడ తోటలో కనిపిస్తే ఇదొక రకం వెరైటీ బాగుంటుంది అంటే తీసుకొచ్చారు. ఒక్క మొక్క తీసుకొచ్చారు అనమాట, ఇంకెక్కువ తీసుకురాలేదు. ఆ పండ్లు కొంచెం లోపల విప్పి చూస్తే జామకాయకు ఎలా విత్తనాలు ఉంటాయో సేమ్ విత్తనాలే, సేమ్ జ్యూసే ఉంటుంది. అంటే పల్పు ఉంటుంది కదా లోపల, అదే ఉంటుంది. జామకాయ అయితే కొంచెం కండగా ఉంటుంది, ఇది అలా ఉండదు. బాగా పండిన జామ పండు విప్పి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. సో పురుగులు కూడా ఏమి ఉండవు పెద్దగా. కాకపోతే ఈ పిట్టలన్నీ ఉంటాయి కదా, వచ్చి మొత్తం కొట్టేస్తాయి. పండు కాగానే అన్నీ తినేసి వెళ్ళిపోతాయి అన్నమాట. కొన్ని చోట్లేమో అవి తినకపోయినా కుచ్చుకు వెళ్ళిపోతాయి. సో అలా ఉంటుంది. దాదాపు ఇక్కడ ఉండేటివన్నీ సగానికి సగం పిట్టలు కొట్టినవే, సగం వాడేస్తున్న చూసారుగా, అవి ఎర్రగా ఉంటాయి. చిన్న జామకాయ రకం అన్నమాట. సో అవి వేరే జాతికి చెందినవి, మన ఇండియా అవి కాదనమాట. ఇవి పెద్దగా ఏం కాయలేదు ఈరోజు, కొన్నే ఉన్నాయి, ఇంకా పైన ఉన్నాయి, అవి అందట్లేదు. ఇంకా మిగతా అయితే ఇంకా కొన్ని కూర్చున్నాయి కాబట్టి అవి తినకూడదు అనేది తినలేదు. ఎందుకు వచ్చిందని చూసారుగా, పైన కొన్ని అందలేదు, కొన్ని అందాయి. కనిపిస్తుందా, ఎర్రగా ఉంటాయి జామకాయలు. జామకాయలు చిన్న సైజులో చూస్తే ఎలా ఉంటాయి అలా ఉంటాయి. సో స్ట్రాబెర్రీ కలర్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటాయి. నేను పాడేసింది మాత్రం అవి పిట్టలు కొట్టినవి పాడేశాను. పిట్టలు కొట్టనివి బాగున్నవి విప్పి చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుందో ఒకసారి. తీసి చూపిస్తున్నా చూడండి. వీటిని విప్పగానే మొత్తం పల్పుగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది అనమాట. సో ఇంకా కొంచెం లైట్గా ఇవి పండు కావాలి, అప్పుడు తీయగా ఉంటాయి, కానీ పుల్లగా ఉంటాయి. నా మొహం చూసారా ఎలా అయిందో, అంత పుల్లగా ఉంటాయి అనమాట. అసలు తినలేము. పులుపు ఇష్టం పడని వాళ్ళు తినలేరనమాట. పులుపు ఇష్టంగా తినే వాళ్ళు మాత్రం తినవచ్చు. ఇవి ఎండాకాలంలో కాస్తాయి అనుకుంటాను. సో వర్షాకాలంలో తక్కువ. సో ఒక్క పంటే పండుతుంది సంవత్సరం మొత్తము. అప్పుడప్పుడు కనిపిస్తాయి, కానీ మేము ఈ చెట్టు దగ్గరికి రావడం రేర్. అసలు గుర్తురాదు కూడా ఈ చెట్టు, ఎందుకంటే అప్పుడప్పుడు కనిపిస్తాయి, అప్పుడప్పుడు కనపడవు కాబట్టి కాసాయా లేదా అని పట్టించుకోవన్నమాట దీని గురించి. సో ఎండాకాలం మాత్రం కాస్తాయి బాగా. ఈ పండ్ల గురించి ఇంకా డీటెయిల్గా కావాలంటే నేను వీడియో పెట్టానండి. సో ఆ వీడియో నేను ఈ వీడియో కింద లింకులో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. పండ్ల మొక్క గురించి కావాలంటే సో నర్సరీలో వెళ్ళి స్ట్రాబెర్రీ గవా ఉందా అని అడిగితే ఇస్తారనమాట. సో ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి, గూగుల్లో ఉంటాయి ఫొటోస్. సో స్ట్రాబెర్రీ గవా అని కొడితే టైప్ చేస్తే వచ్చేస్తాయి అనమాట. ఆ ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకొని చూపించేస్తే వాళ్ళు ఇచ్చేస్తారనమాట చెట్లు, మీకు కొంచెం ఇబ్బంది లేకుండా. కనిపించింది. మనీ కత్తి పెట్టుకోరా, అందుతాయిలేమో, అందవా నువ్వు తెంపుతావా? అందుకే నాకు తెలియదు, నిన్ను రా అన్నా. ఎట్లా తెంపాలి, ఏం చూడాలి చూడు. షార్ట్ కొడుతేమో కూడా కట్ చేసారో ఏమో చెట్టు పూతుంది ఇంకా. ఏం కాదు, ఇక్కడ ఈ మాధవి తెంపుతుంది చూడు పైన. అక్కడ చూడు, ఇంత లావు అవుతుంది, బాగానే ఉంటాను. అనవసరంగా తెంపుతున్నాయి, తెంపకు, కొన్ని ఉండని బాగానే లావు అయింది కదా. అయితే మరి
అందరు ఊరు మొత్తం వనభోజనాలకు వెళ్తారు అన్నమాట. ఏముంది అంతగా అంతగా ఏముందన్న ఏం లేదు, ఇంటికాడ అంతా ఊకి చల్లుకొని సిట్టి చేసుకొని ఇప్పుడు అవకాశం చేసినారు. కాదు, అది కొన్నారు ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెడితే మొన్ననే తీసుకొచ్చు. అమెజాన్లో కట్టరాడే కదమ్మా, అమెజాన్లో కట్టేం రాడే. కట్ట కూడా కొనొచ్చు, దానికి కూడా డబ్బులు అవుతాయినా. మీ నాన్న ఇక్కడే కట్టిందని ఎండు నెయ్యి ఒకటి ఉంది ఇక్కడ రా, నువ్వు ఆఫ్ చెయ్యి. ఇక్కడ ఇక్కడ ఇది పెద్దగానే చిన్నగానే ఇంత ఇంతలా ఉంటాయి. మా ఇంట్లో కూడా కాయలు ఏం సన్నగా ఏమి ఉండవు, కానీ అవి కొన్ని ఉంటాయి. చిన్నవి తెంపకం, ఇవి కాయవి. అవునా? మరి నాకేం తెలుసు. ఇంతగా ఇక్కడ పక్క తెంపిరు 2 గంటల 10,000 కాయలు తెంపిరు. ఇక్కడ సైజు దగ్గర కాయలు ఉన్నాయి. ఇక్కడ పైన మన కట్టేది ఇక్కడ తీసుకురా. లావు లావు కాయలు మాత్రమే అన్ని పడతాయి. లావు కింద లావు లేదురా. కింద పడి గ్రావిటీ వల్ల వాటంతకవే పడతాయి, పాడేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ పట్టుకో. ఇంత చెట్టు వేసి చెట్టు కింద మంది వేస్తే అయ్యేది తెంపపోయారు. అంతగానం బాగానే ఉండే చిన్న ఇక్కడ సైడ్ అయితే తెంపిరు 10,000 కాయలు తెంపపోయారు ఇంట్లోకి. తెంపిన వెంటనే అవుతాయా? బాగా పెట్టాలి కదా, కార్పెట్ వేసి మక్క పెట్టారు. మంచిగా మక్కలు మెల్లగా చాకు దిగి ఇట్లానే చాకుతోని. ఏంటన్నా నువ్వు కూడా? నువ్వు పోయి తెంపమ్మా. అంతే అండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్లో షేర్ చేయండి. అలాగే మనం తెచ్చినటువంటి అంటే మార్నింగ్ తెచ్చాం కదా, సో జామకాయ చెట్లు, సో అవి కూడా నాటేసాము. అక్కడక్కడ చాలా వరకు చచ్చిపోతున్నాయండి. చచ్చిపోయిన వాటిలో రీప్లేస్మెంట్ చేయాలి కదా, సో కొంచెం మరీ గుంత తీసి అక్కడే తవ్వి అక్కడే పాతేసాము. ఫైనల్గా మేము వచ్చే ప్రతిసారి ఊర్లోనే ఇలా పాల దగ్గర ఉంటుంది కదా, పాలు పోపించుకొని ఇంటికి తెచ్చుకుంటాం అన్నమాట. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.